వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నాయన బలహీనతను బట్టి తండ్రి నాయన ఏదో కారణాలను బట్టి నేను హృదయంగా స్థుతి కొడుకులు కలవలేదు తండ్రి జ్ఞాపకం చేసి మరొక దినములు నా జీవితంలో కలవటానికి తొట్టరించిన దేవుడు మీకు కొట్లుగా వర్ణాలు గుడికలు బిడ్డలందరూ ప్రతి దినము మీరు స్థుతిస్తూ ఉంటుండగా ఈ మాటలు వినిపిస్తుండగా భాగ్యం నేను పోగొట్టుకునేదాను ఆయన మాటలు భాగ్యాన్ని పోగొట్టుకున్న క్షమించమని మనకు చేస్తాను భాగ్యాన్ని తండ్రి అట్ల ద్వారా నీ నామానికి మంచి తెచ్చుకున్నావు వారికి భాగ్యములోనికి వెళ్ళుతూ ఉంటుండగా ఇంతలో మరుగు మహిళలతో మాట్లాడుతున్నారు ప్రభా ఈ మాటలు వినపడుతున్నప్పుడు ప్రభా నీ మాటలు వినట్లుగా కృప చూపి సహాయం చేయండి పాదసన్నిధిలో వేడుకుంటున్నాము ప్రభా ఈ దినం ప్రభా మాటలు ప్రభా ఇంకా అనేక మంది వినగలిగినట్లుగా మీకు సహాయాన్ని విగ్రహించండి ఎంత భాగ్యమయ్యా ఈ మాటలు వింటూ ఉండండి బిడ్డలందరికీ భాగ్యాన్ని చెబుతండి క్షమించమని మరొకసారి పాదసన్నిధిలో చెల్లించండి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అక్కగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అక్కగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ రూపా సుహాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తూ ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క, ప్లీజ్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి ఒక భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఈ మధ్యకాలంలో మరి దేవుడు ఒక భారం హృదయంలో పెట్టాడు. ఎలాంటి భారం అంటే ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నానికి, వ్యక్తిగతంగానే కాదు, సంఘంగా మేము ఎక్కడున్నాం, ఎలాంటి మనసు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇట్స్ నాట్ ఆస్కింగ్ నాకేం కావాలి ప్రభువా అని కాదు, కానీ మరి మమ్మల్ని ఇంత గొప్ప నీ బిడ్డలుగా చేసుకుని ఈ పిలుపులో నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని ఇస్తున్నావు తండ్రి. వాట్ డూ యూ డిజైర్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్? మా ఒక్కొక్కరి నుంచి ఎలాంటి వైఖరిని, యాటిట్యూడ్ని, మనస్సుని, ఆత్మను కలిగి నీ సన్నిధిలో కనపడాలని నువ్వు ఆశపడుతున్నావు అని దేవుని సన్నిధిలో ఈ మధ్యలో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు నేను ఒక ఆర్సి స్ప్రౌల్ గారిది ఒక వీడియో వింటున్నప్పుడు, అది ఆ టైంలో నేను ఈ ప్రార్థన చేసుకున్నప్పుడే నాకు మా హస్బెండ్ షేర్ చేసుకున్నారు.
అది వింటున్నప్పుడు ఆ వాక్యం నన్ను చాలా, అంతకుముందు కూడా ఆ వాక్యాన్ని నేను చదివాను కానీ అది రిజిస్టర్ అవ్వలేదు అది నాకు. కానీ అది ఎప్పుడైతే అది వింటున్నప్పుడు హృదయంలో వేర్ యామ్ ఐ మిస్సింగ్, ఎక్కడ మిస్ అయిపోతున్నాను దేవుని యొక్క సన్నిధిలో, ఇంకా ఎంత ఇంటెన్షనల్‌గా దేవుని సన్నిధిలో మనం సిద్ధపడాలి, ఆయన సన్నిధికి రావాలి. ఎలాంటి అండ్ వండర్ భయభక్తులతో దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం కనపడాలి. మరి మనందరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు ఆయన మహిమగల రాకడ కొరకు. కానీ వైల్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ వాట్ డస్ హి డిజైర్ అనేది నాకు ఈ లాస్ట్ వీక్లో ఇట్స్ లైక్ ఏ ఎన్కౌంటర్ అంటే నూతనంగా మరి ఇంకొకసారి ప్రభు యొక్క దర్శనం, భయం, అసలు వణుకు పుట్టింది అనమాట. నేను వాజ్ ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా నువ్వు అంటున్నావు కదా యెషయా గ్రంథంలో, ఎవరైతే నా మాట విని వణుకుచుందిరో అలాంటి వారి మీదే నా దృష్టి ఉంచుతానని. మరి మాకెక్కడ, నాకైతే మీ వాక్యం వింటున్న మీలో ఐ ట్రస్ట్ అండ్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. కానీ నాకు అట్లాంటి వణుకు లేదేసా, అలాంటి మనసే లేదే. వేరే ఇది ఇక రైట్ యాటిట్యూడ్తో నేను రావట్లేదు. సమ్వేర్ ఐఎమ్ మిస్సింగ్, ఏదో నేను మిస్ అయిపోతున్నాను నేను దేవుని సన్నిధిలో. ఎందుకు ఆ వణుకు రావట్లేదు? ఎందుకు దేవుడు చాలా క్యాజువల్ అయిపోయినాడు మనకి? వై ఆర్ వి బ్రింగింగ్ డౌన్ గాడ్ టు అవర్ లెవెల్ ఆర్ లెస్ దెన్ అవర్ లెవెల్? మన స్థితికి మనలాగా ఆలోచించడానికి అంటే చాలా చిన్నగా చేసేస్తున్నానేమో నా దేవుని నేను అనే ఆలోచన తీసుకొచ్చాడు దేవుడు. ఆ విషయంలో మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఈ మాటలు మరి నన్ను చాలా ధైర్యపరిచాయి, అదే టైంలో సరిచేసాయి. అది దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన విధంగా రావాలి ఇంకా అని. కానీ ఐ వాజ్ అట్ ద సేమ్ టైం వండరింగ్, దేవుడు ఇంత కనికర సంపన్నుడు, ఇంత దీర్ఘశాంతం మన ఎడ్ల చూపిస్తున్నాడు. స్టిల్ స్లో నేనైతే పాపం చాలా స్లో లెర్నింగ్ అనుకుంటా నాకు అని నేను గ్రహించుకున్నాను నా విషయంలో. మరి ఉదయకాల సమయంలో మరి 12వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి, ఇది మన అంతకుముందు కూడా లాస్ట్ టైం మీతో కలిసినప్పుడు లాస్ట్ మంత్లో మనము మరి దేవుని సన్నిధిలో రెసిలెంట్గా ఉండే విషయంలో 12వ అధ్యాయం మొదటి భాగాన్ని కొంతవరకు చూసుకున్నాం. కానీ అది కాదు కాంటెక్స్ట్. నేను లాస్ట్ టైం కూడా షేర్ చేసుకున్నప్పుడు మీతో చెప్పాను, హెబ్రీలు మరి యూదులు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన క్రైస్తవులు, వారు అక్కడ వచ్చిన శ్రమ, హింస అవన్నిటిని బట్టి తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోదాం అని అనుకుంటున్న సమయంలో ఈ పత్రికను, మరి హెబ్రీలకు రాసిన పత్రికను గంధకర్త రాసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టుగా చూస్తున్నాం. మరి ఎలాగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క తేజస్సు యొక్క మూర్తిమంతమై ఉన్నాడో, ఆయన మన గొప్ప ప్రధాన యాజకుడని. అలాగే అదే సమయంలో మనకి చాలా మాటలు అక్కడ మనం పోయినసారి గుర్తు చేసుకున్నాం, ఆయన ఒకటేసారి బలిగా మన కొరకు అర్పించబడ్డానని, శ్రేష్టమైన బలి. మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున మరి ప్రధాన యాజకుడని అవన్నీ చదువుకున్నాం, అవన్నీ ధ్యానించాము. మరి ఉదయకాల సమయంలో 18వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకోవడానికి ఇష్టపడదాం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల
రాళ్లతో కొట్టబడాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సీయోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పు అనే ఒక ఆగిపోదండి. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకో. నాదా తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి. We have come to you, near you. Open our eyes of understanding. మా మానవ నేత్రాలు మా హృదయాన్ని తెరుస్తూ మరి నీ స్వరాన్ని మాకు వినిపింపు చేస్తూ నాయన ఫాదర్ మరి ఏ విధంగా నీ సన్నిధిలో నీ సంఘంగానే మేము నిలబడాలని ఇష్టపడుతున్నావో, ఆరాధించాలని ఇష్టపడుతున్నావో అట్టి ఆరాధన మేము చేయగలిగినట్లు మాలో గొప్ప మేల్కొల్పును మరి మాలో నీ ఏ చేంజ్ అయితే కోరుతున్నావో ఒక్కొక్కరిలో యూ హ్యావ్ మరి దృష్టించుచున్న దేవుడు నాయన. మనసు మారి అలాంటి స్థితిలోనికి ఎదుగునట్లు నీ కృప దయచేయండి. మాట్లాడుచున్న నన్ను మరుగు చేసి నాయన ఫిల్ మీ లార్డ్, క్లెన్స్ మీ, ఫిల్ మీ అండ్ యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. పరిశుద్ధపరుస్తూ నీ ఆత్మతో నీ వాక్యంతో నీ జ్ఞానంతో నింపుతూ నా సొంత మాటలు కానీ ఆలోచనలు కానీ కాక ఓన్లీ కాంటెక్స్లో ఉన్న నీ సత్యాన్ని మాత్రమే పంచుకోవడానికి సహాయం దయచేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారం అగును గాక మా పరలోకపు తండ్రి యేసు నామములో ఆమేన్. ఇక్కడ మనందరికీ తెలిసిన మాటలు కొన్ని చూస్తా ఉన్నాం. ఒక విజిబుల్ వర్షిప్ లోకి ఫస్ట్ లో 18th verse లో చూసినప్పుడు యు కెన్ టచ్ ఇట్ అండ్ సృచించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు అంటాడు. ఇప్పుడు మన నూతన నిబంధనలో, కానీ పాత నిబంధనలో మరి ఆ యొక్క నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మరి వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమవుతూ దేవుని సేవించడానికి ఆ సినాయి కొండ యొద్దకు తీసుకురాబడినప్పుడు దేవుడు మరి మోషే ద్వారా అక్కడున్న జనులందరినీ కూడా చాలా డీప్ క్లెన్సింగ్ అన్నమాట సిద్ధపడమని చెప్తాడు. మిమ్మల్ని 6వ వచనంలో సమస్త భూమి నాదే కదా, 19వ అధ్యాయము నిర్గమకాండం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పాను. ఇశ్రాయేలుతో పలుకు మాల్సిన మాటలు ఇవే అని చెప్పగా మరి అదేవిధంగా అక్కడ వాళ్ళందరూ కూడా పరిశుద్ధపరచుకున్న తర్వాత 3 దినాలు మరి ఆ యొక్క పరిశుద్ధపరచుకున్నప్పుడు తర్వాత మనం అదే 19వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలికి రప్పించగా వారు పర్వతం దిగున నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినంత
నందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమందు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడి కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సినాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషే పిలవగా మోషే ఎక్కిపోయాను. ఇక్కడ మళ్ళీ తిరిగి పంపిస్తాడు మోషేని. నువ్వు వెళ్ళు, ఈ హద్దు మీరు రాకుండా, ఈ జనులు నశించకుండా మరి ఖండితంగా ఆజ్ఞాపించమని 21 వచనం ఉంటది. మరి యెహోవా వారి మీద పడకుండానట్లు 22 యెహోవా యొద్ద చేరి యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకోవాలని మోషేతో చెప్పగా అని అక్కడ చూస్తాం. వారు అక్కడ కింద దిగువ భాగం వరకు ఎక్కడి వరకైతే మేరలు ఏర్పరిచారు అక్కడి వరకే రావచ్చు, కానీ దాని తర్వాత మరి వెళ్ళే పరిస్థితి లేదని మనం గ్రహిస్తాం. ఈ మాట చూడండి, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఇదే సినాయి పర్వతం మీద మోషేకి మండు చిన్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటబ్బా ఈ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదని అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అతన్ని దర్శించినట్లు, మాట్లాడినట్లు, ఆయన కమిషన్ చేసినట్లు మనం చూస్తాం ఆయన ఏం చేయాలో. అయితే ఇప్పుడు ఒక పొద కాదు, ఆ పర్వతం అంతా కూడా ఇట్స్ నాట్ ఏ చిన్న గుట్ట కాదండి, ఒక పెద్ద పర్వతం. అదంతా కూడా అదంతయు అనే మాట వాడుతాడు. ఎలాగైపోయిందంటే ధూమమయమై ఉండిపోయింది, అంటే మొత్తం పొగలేస్తా ఉంది, అంధకారం అంటాడు ఇక్కడ. ఆ దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినట్టు ఆ పర్వతం అంతా కంపించిపోతుందంట. అలాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్కడెక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ఒక ఫిజికల్ గా కనిపించే వర్షిప్కి అక్కడ వెళ్తున్నారు. మొట్టమొదటిగా పాత నిబంధనలో మన ఆ యొక్క పాత నిబంధన దేవుడు వారితో చేస్తున్న సమయంలో అక్కడ జరుగుతున్నది మనం చూస్తే ఎక్స్టర్నల్ గా వాళ్ళు అక్కడ దేవుని సన్నిధిలో సేవించడానికి వచ్చారు. వారు డిస్టెంట్ గా ఉన్నాడు దేవుడు, దగ్గరికి వస్తే మరి వారున్న స్థితిని బట్టి నాశనం అయిపోతారని దేవుడు దగ్గరికి రాకూడదని హెచ్చరిస్తూ మోషేని కిందకి పంపించి మరి అక్కడ వస్తే ఒక తీర్పు ఉన్నట్టుగా కూడా చూస్తాం. అదొక భయంతో కూడిన, మోషేతో మేము రాము, నువ్వే మాట్లాడు దేవునితో అని వారు చాలా భయపడిన పరిస్థితి అక్కడ అప్రోచ్ కనిపిస్తుంది. మోషే కూడా ఇక్కడ మనం చదివిన మాట చూస్తే ఆ ధ్వనికి మీరు వచ్చి ఉండలేదంటాడు. ఇప్పుడు మనల్ని నూతన నిబంధనలో ఒక్క జంతువైనను ఆ కొండకు తాకినెడలా ఏమంటాడు, రాళ్లతో కొట్టబడలని ఆజ్ఞాపించిన మాటకు వాళ్ళు భయపడిపోయారంట. ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తనతో చెప్పవలదని బతిమాలుకున్నారు అంట. లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆ కొండ కింద పాలము నుండి వారు బయటకు వచ్చారంటే మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇశ్రాయేల్ జనాంగం అంతా ఇంచుమించు 2.5 మిలియన్స్ అంటారు. అంతమంది జనాంగం ఆ యొక్క పర్వతం కింద ఆ పాలెం ఆ యొక్క కూడి ఉన్నారు. కానీ వారు ఏం చూస్తున్నారంటే దేవుని యొక్క మరి ఆ గొప్ప సన్నిధి దిగి రావడం ఫిజికల్గా వారి యొక్క ఫిజికల్ నేత్రాలతో చూస్తున్నారు. ఇంకా వారు తాళలేక అంటే ఆ యొక్క దర్శనాన్ని చూసి భయపడిపోయి ఇంకా బాబాయ్ ఆ ధ్వని వినిన వారు ఆ యొక్క గాఢాంధకారాన్ని, ఆ తుఫాను అంటాడండి. ఆ మాట చిన్నగా కనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఆ పెద్ద తుఫాను, అక్కడ అగ్ని, కారు మేఘము, గాఢాంధకారము, తుఫానుకి వచ్చారు. ఆ టైంలో ఆ బూరధ్వని కూడా అంతకంతకు మరి ఇంక్రీజ్ అవుతున్నట్టుగా దేవుని స్వరం వినిపిస్తుంది.
మరి కింద నుంచి మోషే మాట్లాడుతున్నాడు, పైనుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు, అవన్నీ వింటున్నారు వాళ్ళు. తాళలేకపోయారట. ఏ మాతో చెప్పొద్దు అని బతిమాలుకుని, ఇక్కడ ఆ లీడర్ యొక్క పరిస్థితి కూడా కనిపిస్తుంది. మోషే మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అంటే. అంటే ఇట్ ఈస్ బియాండ్ వర్డ్స్ అనుకుంటే మన ఊహ కందదేమో అక్కడున్న వారు చూసిన దర్శనం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళందరూ కూడా అప్పటికే ఇలాబరేట్గా చాలా దేవుడు చెప్పిన ప్రకారంగా పరిశుద్ధపరుచుకున్నారు, క్లెన్సింగ్, ప్యూరిఫికేషన్ అన్ని కూడా చేసుకున్నారు దేవుని సన్నిధిలో. అక్కడ మనం చూస్తున్నాం వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చూస్తాం. ప్లేస్ ఆఫ్ ఎక్కడ అంటే ఆ సినాయి పర్వతం దగ్గర వాళ్ళు ఆ లోకస్ ఆఫ్ వర్షిప్ ని మనం చూస్తాం. మనం ఎక్కడ దేవుని వర్షిప్ చేస్తున్నాం నూతన నిబంధన గ్రంథ భక్తులుగా అని ఒకసారి మనం చూసుకున్నప్పుడు కిందకి వస్తే న్యూ కవనెంట్, మరి దేవుడిచ్చిన నూతన నిబంధనలో ఆయన కృపచేత రక్షించబడిన జనాంగంగా ఆత్మీయమైన ఇశ్రాయేలును మనం ఆత్మ సంబంధంగా ఇశ్రాయేల్కి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఇచ్చిన వారు మనం ఎలాగా వేర్ ఆర్ వి వర్షిపింగ్ దేవుణ్ణి ఎక్కడ, వాట్ ఈజ్ అవర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని చూసినప్పుడు ఇప్పుడైతే 22వ వచనం ఎవరైనా చదువుతారండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే అంటే ఇప్పుడైతే నౌ, ఇప్పుడైతే ఎక్కడికి వస్తున్నాం మనం? సియోను కొండకును. అంటే దిస్ ఈజ్ నాట్ ఫిజికల్ సియోన్ కొండ కాదు, భూమి మీద ఉన్న సియోన్ కొండ కాదు, పరమ యెరూషలేము, పరమ సియోను, అట్లా మరి దేవుని యొక్క ఆ కొండకు, జీవము గల దేవుని పట్టణమునకును మనం వస్తున్నాం. వెనెవర్ వి కమ్ టు ప్లేస్ ఆఫ్ వర్షిప్, మనం ఈ భూలోకంలో అనేకమైన స్థలాల్లో, మనం ఉన్న స్థలాల్లో మనందరం కూడా పరిశుద్ధులుగా కూడి ఏక మనస్సుతో దేవుని ఆరాధించడానికి కూడుకుంటున్నాం. కానీ ప్రతిసారి అలా కూడుకుంటున్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాం. ఒక వారు ఎలాగైతే ఆ భూమి మీద ఉన్న సియోను కొండకి అక్కడ కనిపిస్తున్న వాటన్నిటి దగ్గరికి వచ్చారో, అదృశ్యుడు, జీవము కలిగిన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, ఆయన పరిశుద్ధ సన్నిధికి ఆ యొక్క సియోనుకు వస్తున్నాం, ఆ జీవం గల దేవుని పట్టణానికి వస్తున్నాం మనందరం కూడా. ఇప్పుడు వెనెవర్ వి వర్షిప్ ఆ ప్లేస్కి వస్తున్నాం. మన క్రీస్తులో ఉన్నవారు, చాలాసార్లు చెప్తాను నేను చాలా మందికి, చర్చ్ బిల్డింగ్లో ఎంటర్ అయినంత మాత్రాన మన దేవుని సన్నిధిలో ఎంటర్ అవ్వం. ఓన్లీ వెన్ వి ఎంటర్ గాడ్స్ ప్రెజెన్స్, ఎప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, మరి కృతజ్ఞతాపూర్వకముగానే ఆయన గుమ్మంలో ప్రవేశిస్తాం. We enter his gates with thanksgiving in our hearts. We enter his gates with courts with praise. అది
ఓన్లీ ఫిజికల్గా ఒక ప్లేస్కి వెళ్ళిపోతే నేను చర్చ్కి వెళ్ళిపోయాను, నేను మందిరంలో ఉన్నాను అనేది కాదు. మనము వీఆర్ ఒక థ్రెషోల్డ్లో మరి ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయినట్టుగా వెళ్తున్నాం ప్రతిసారి కూడా. ఇంకెక్కడ మనందరం కూడా ఒక క్రైస్తవుడు తన తోటి పరిశుద్ధులతో కూడా మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఆయన దగ్గరికి వెళ్తున్నాం. దేవుని యొక్క సంఘం అనేకమైన పేర్లు పెట్టుకొని ఉండొచ్చు, అనేకమైన స్థలాల్లో మనం కూడుకోవచ్చు, కానీ మనందరము ఆయనలో ఒక్కటై ఉన్నాం, ఏక శరీరమై ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ సంఘం అంటాం. మరి ఏక మనస్సుతో ఆయన సన్నిధికి వస్తున్నాం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరికీ ఒక గొప్ప పరిశుద్ధాత్మ దేవునిలో ఒక గొప్ప ఐక్యతను దేవుడు అనుగ్రహించాడు క్రీస్తులో. అది మన యొక్క కమ్యూనియనే, అంటే మన కలవడం, ఈ విధంగా కూడమే పరిశుద్ధమైన వారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడైతే వాళ్ళ ఫిజికల్ వాళ్ళు వేసుకున్న బట్టలు అన్ని రోజులు ప్రయాణం చేసి వాళ్ళు ఉతుక్కొని వేసుకోవాలి, దేవుని పరిశుద్ధపరచుకోవాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. అంటే మనందరం కూడా మరి దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారంగా మరి ఆయన సన్నిధిలో నిలబడుతూ ఉన్నాం. అప్పుడు చూస్తే ఏ ప్లేస్లో వర్షిప్ చేశారంటే ఆ సినాయి కొండ దగ్గర వర్షిప్ చేశారు. ఇప్పుడు మన ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఎక్కడంటే మరి మన నిలబడింది ఈ లోకంలోనే, ఈ ఫిజికల్ ప్లేస్లోనే, కానీ పరలోకంలో ఉంది మన ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని చూస్తున్నాం. ఎవరిని వర్షిప్ చేస్తున్నాం? ఇది చేస్తే వర్షిప్ కాదండి. ఒక ఆరాధికునికి సంఘంలో కూడుకున్నప్పుడు మనం ప్రార్థన ద్వారా మరి పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధ బల్ల, దేవుని సన్నిధిలో మన కానుకలు అర్పించడం, దేవుని హెచ్చించడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ వర్షిప్పే. అంతకంటే ఎక్కువగా ప్రతిరోజు ఆయన ప్రజగా, పరిశుద్ధ జనముగా, అక్కడే యాజకులంటే మరి నూతన నిబంధన రాజులైన యాజక సమూహం ఆయన గుణాతిశయాలు ప్రచురించే విషయంలో నేను ఎక్కడ జీవిస్తున్నా 24/7 ఐఎమ్ ఏ వర్షిప్పర్ ఆఫ్ గాడ్. అంటే నా మాట, నా చేత, నా ఆలోచన అది ఆయనలో మాత్రమే ఉండాలి, ఆయన గణపరిచేదిగా ఉండాలి అనేది మనకు దేవుడిచ్చిన ధన్యత. కానీ దాన్ని ఎంత చిన్నగా చేసేసామంటే ఓన్లీ 1 hour ఇన్ ఏ వీక్, 2 hours ఇన్ ఏ వీక్ లాగా మనం చేసేసాం. కానీ ఆరాధన అనేది ఇట్స్ ఏ లైఫ్ స్టైల్. వర్షిప్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ అని అంతకుముందు కూడా చాలాసార్లు అనుకున్నాం, మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఒక పరలోకపు యెరూషలేము, అది దేవుని పట్టణము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ జీవము గల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును సర్వలోకనాథుడైన దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడయ్యని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రతిసారి కూడా వీఆర్ కమింగ్ ఇన్ టు హిస్ ప్రజెన్స్. ఎలాగా అంటే మరి వేవేల కొలది దేవదూతల యొద్దకును, ఇంకెక్కడికి వస్తున్నాం, పరలోకమందున్న రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వస్తున్నామంట. జ్యేష్ఠుల సంఘం అంటే జ్యేష్ఠుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరికంటే ముందుగా చనిపోయి తిరిగి లేపబడి ఆయనే మన యొక్క సంఘానికి మరి ఆ యొక్క మూల రాయి. ఆయనే సంఘం కొరకు తాను అర్పించుకున్నాడు. ఆయన సంఘము మనం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు
ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో చాలా మరి మనం కూడుకునే సంఘాలని నేను తక్కువ చేయట్లేదు. మనకి ఆ స్థలాన్ని బట్టి దేవుడిచ్చిన పేరుని పెట్టుకుంటాం. చాలామంది మేము ఈ చర్చ్ మెంబర్స్ అని మరి చెప్పుకుంటాం. కానీ మనందరం కూడా ఏ సంఘానికి చెందిన వారమంటే రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు సీ, ఇదంతా ఇన్విజిబుల్ గా ఉంది. ఆ రోజు విజిబుల్ గా చూశారు వాళ్ళు, అంటే వారి కన్ను చూపుతో చూశారు. ఇది ఆత్మ సంబంధమైనదిగా ఇప్పుడు మన యొక్క ఆరాధన ఉందని మనం చూస్తున్నాం. మరి మనం ఎంత కొద్ది వారమైనా మరి ప్రతిసారి మనము చిన్న చిన్న సంఘాలైనా పెద్దవైనా we are all coming to this whenever we are coming to the place of worship. We are coming to the Lord to worship him అని జ్ఞాపకం చేసుకోవాలి. జ్యేష్ఠుల సంఘమునకును సార్వత్రిక సంఘంగా ఒక ఐక్యతకి మనం గుర్తించడానికి ఆ పేరే జ్యేష్ఠుల సంఘమునకు అంటారు. He is the reason for our worship. He is the focus of our worship అని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఆయన ఏర్పరిచిన సంఘమైన మనమంతా కూడా కూడుకుంటున్నాం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో వారి మహోత్సవమునకు, అది ఆ మాటలు చూడండి, వారి మహోత్సవమునకును ఏ గ్రేట్ సెలబ్రేషన్. ఒక పాట ఉండేది ఇంగ్లీష్లో, చిన్న కోరస్, చాలా కాలం క్రితం. సెలబ్రేట్ జీసస్, సెలబ్రేట్, హీఈస్ రిజన్, సెలబ్రేట్ జీసస్, సెలబ్రేట్ అనే, అంటే నాట్ వీఆర్ సెలబ్రేటింగ్ క్రైస్ట్ వెన్ ఎవర్ వి కమ్ టు వర్షిప్ ద లార్డ్. దేవుని యొక్క మహోత్సవానికి, వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకి వస్తున్నాం. అందరి న్యాయాధిపతి అన్నప్పుడు మనం గ్రహించవలసిన సత్యం, నాట్ ఓన్లీ క్రైస్తవులకే కాదు, భూలోకం అంతటికీ న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు వస్తున్నాం మనం. మనకైతే ఆ రోజు వాళ్ళు రావడానికి భయపడ్డారు. వస్తే అక్కడ మరి మరణించే పరిస్థితి ఆ యొక్క సియోను కొండ దగ్గర. మనకైతే ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంకా నువ్వు నేను చలిస్తున్నాం, ఊపిరి కలిగి ఉన్నాం ఆయనలో, అంటే ఆయన మహాకృప చేత క్రీస్తునందు మన నీతిమంతులుగా తీర్చి ఉన్నాడే. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం. లేకపోతే ఆ న్యాయాధిపతి అయిన దేవుని యొద్ద ఆ పరిశుద్ధ సన్నిధిలో నిలబడడానికి అసలు వెళ్ళే అర్హత లేదు. ఆయన యాక్సెస్ ఇచ్చాడు కాబట్టి. మరి ఇదే అధ్యాయంలో మనం చూసాం, అది ఎంత చక్కటి మార్గాన్ని దేవుడు తన శరీరం అనే తెర ద్వారా సజీవము కలిగిన నూతనమైన మార్గాన్ని ఏర్పరిచాడు. అది 10వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. ఎంత కృప దేవుడు మనకి ఇచ్చాడు ఆ మాటలో. 19, 20, 10వ అధ్యాయం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములో గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానము చేరుదుము అంటాడు. అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఆ యూదా క్రైస్తవులకు మరి వీఆర్ కమింగ్ టు ఏ గ్రేటర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇది మనకు ఆ పాత నిబంధన గ్రంథంలో కాదు, ఇది విజిబుల్ కాదు, మనకు కంటికి కనిపించేది కాదు. కానీ మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటిదంటే ఇట్స్ ఎ నూతనమైంది, ఇట్స్ ఫుల్ ఆఫ్ లైఫ్, జీవం గలది. ఆయన శరీరమును తెర ద్వారా ఆ యొక్క శిలువ మీద ఆయన అర్పించిన యాగము ద్వారా, ఆ తెర ద్వారా, ఆ టెంపుల్ దగ్గర ఉన్న తెర చిరిగిపోయింది.
ఆయన ఆ శరీరం ఆ యొక్క చిరిగిపోవడం ద్వారా ఆ సిలువ మీద ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన మాత్రమే ఆ పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకి ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు మనకి యేసయ్య. మరి ఆయన మన మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ఆయన రక్తం చేస్తే ప్రోక్షించబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో మరి స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి క్రీస్తునందు మరి విశ్వాస విషయంలో సంపూర్ణ ఒక నిశ్చయితతో కలిగి యథార్థమైన హృదయాలతో మన దేవుని సన్నిధానానికి వస్తున్నామని గ్రహిస్తా ఉన్నాం. సెలబ్రేటింగ్ క్రైస్ట్ ఇన్ దాట్ ప్లేస్ ద గ్రేట్, అంటే ఆయన అనుగ్రహించిన గొప్ప రక్షణ విమోచన క్రీస్తు వారంగా మరి సజీవులంగా అజీవం గల దేవుని సన్నిధికి మరి వస్తూ ఉన్నాం. వారి మహోత్సవంకు వస్తున్నాం. అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు వస్తున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ అంత న్యాయాధిపతి అయిన దేవుడు ఏం పర్లేదులే మీరు ఎట్లా వచ్చినా పర్లేదు అనలేదు. క్రీస్తునందు మనల్ని పరిశుద్ధపరుచుకుంటూ మరి ఆయన నీతిమంతులుగా తీరుస్తూ ఆ పొజిషన్ ఇవ్వడమే కాదు, అంతకంతకు ప్రతి దినము కూడా అనే వాక్యం అనే ఉదకంతో మనని చక్కగా క్లెన్స్ చేసుకుంటూ దేవుడు పరిశుద్ధపరచుకుంటూ మనం పరిశుద్ధపరచుకోలేము, గుర్తించుకొని ఆయన పాదాలను ఆశ్రయించడమే యొద్దకును. ఈ మాట చూడండి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఎంత ధైర్యం ఇస్తుంది కదా! దేవుని సన్నిధిలో మరి చేర్చబడిన నీతిమంతులు సంపూర్ణ సిద్ధి పొందిన ఆ యొక్క స్థితిలో తన యొక్క మరి భక్తుల్ని తీర్చిదిద్దుకొని వారిని తన యొద్దకు పిలుచుకున్నాడు దేవుడు అనే ధైర్యం. పోయిన వారంలో మరి ఒక ఆంటీ అంకుల్ మేము వెల్లూరులో ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్, పెనియల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనేది ప్లేస్లో మేము కూడుకునేవారు. మొన్న మధ్యలో 2-3 నెలల క్రితం అంకుల్ చనిపోయారు. ఆంటీకి ఆల్మోస్ట్ 87 అట్లా 88 ఉంటాయేమో. వాళ్ళు మా జీవితాల్లో చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన మరి వెల్లూరుకు వచ్చి దేవుని యొక్క సంకల్పం ప్రకారం మా యొక్క ఫెలోషిప్ని స్టార్ట్ చేసి చాలా మంచి దాగి ఉండే పరిచర్య, అట్ ద సేమ్ టైం చాలా ఎంతో మంది జీవితాల మీద ప్రభావితం చూపిన గొప్ప పరిచర్య చేశారు అంకుల్ లాంటి. వారి యొక్క హౌస్ ఒక ఓపెన్ హోమ్గా ఉండేది. మేమందరం కూడా అక్కడ 93 నుంచి మరి చాలా ఆశీర్వదింపబడ్డాం. ఆంటీ లాస్ట్ వీక్ 9th రోజు చనిపోయారు. కానీ దేవుని కృప చేత 1 వీక్ ముందే మా డాక్టర్ గారు అన్నారు, ఆంటీ ఉండరు అనుకుంటా, ఆవిడ ఉన్నప్పుడే వచ్చి చూసి వెళ్ళిపోతే మంచిది అంటే నేను అక్కడికి ఆంటీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చినప్పటికీ ఆవిడకి మాట పడిపోయి చాలా పెయిన్లో ఉన్నారు. ఆ టైంలో చాలా దుఃఖం వేసింది. కానీ దేవుని కృప చేత నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు అనిపించింది, వెన్ ఐఎమ్ వర్షిపింగ్ దిస్ సండే ఎంతోమంది నీతిమంతులు నేను ఎరిగి ఉన్నవారు వారి ఆత్మలు కూడా ఈ వర్షిప్లో పార్ట్ ఆఫ్ ద వర్షిప్ అని అనిపించినప్పుడు చాలా సంతోషం వేసింది. సంపూర్ణ సిద్ధి పొందేశారు అంకుల్ ఆంటీ. నా ముందు వెళ్ళిపోయిన నా ప్రియులు క్రీస్తునందు ఉన్నవారు వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు యొద్దకును నేను వచ్చాను. మేబీ ఫిజికల్గా ఉన్నప్పుడు మేము ఎంత సమీపం ఉన్న దానికంటే ఎక్కువగా మరి వారందరూ కూడా మరి మన జీవితాల్లో ఇంత గొప్ప సాక్షి సమూహం అని మొదలు పెడతాడు 12వ అధ్యాయాన్ని. మరి మనం చూస్తాం ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఏమైనా కమ్మి ఉన్నందున. డు వి అండర్స్టాండ్? మన క్రైస్తవులుగా ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు వీఆర్ నాట్ అలోన్ అండ్ వీఆర్ కమింగ్ టు దిస్
ఇంత గొప్ప దేవుని యొక్క సన్నిధికి, జ్యేష్ఠుల సంఘానికి, మరి అందరి న్యాయాధిపతిన దేవుని యొద్దకి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును వస్తున్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకు వస్తున్నాం. మన ప్రభు యొద్దకు వస్తున్నాం. ఆ నిబంధన రక్తము చిందించిన యేసుక్రీస్తు ప్రభు, ఆ రక్తం ద్వారా మనందరం, చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో రక్త సంబంధాల కంటే క్రీస్తునందు మనందరం కూడా అంత అతి అమూల్యమైన, అతి శ్రేష్టమైన, నిష్కలంకమైన రక్తం ద్వారా ఇక్కడ సంఘమంతా కూడా మనందరం ఒక దేవుని ఇంటి వారు, దేవునిలో ఆయన రక్త సంబంధికులమని. అది మామూలు ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏ పాజిటివ్ కన్నా అదంతా సృష్టించిన సృష్టికర్త అయిన అమూల్యమైన ఆయన రక్తాన్ని చేత మనము మరి క్రీస్తు సంఘము, జ్యేష్ఠుల సంఘముగా తీర్చబడినమా. ఆయన మధ్యవర్తి అయిన యేసు దేవునికి మానవుని మధ్య మన గొప్ప యాజకుడిగా, మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరికి వస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాం. వస్తూ ఏమంటున్నా అంటే, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటే, హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం యొద్దకు మీరు వచ్చి ఉన్నారు అంటాడు. ఆలోచిద్దాం ఒకసారి. మీడియేటర్గా నూతన నిబంధన, నిలిచి ఉండే నిబంధనలలోకి మనం వచ్చాం. మనం చాలాసార్లు మన పాటలు ఈ మధ్యకాలంలో చాలా గీతాలు ఎలాగైపోయినంటే, ఎస్ఐని చాలా వి కాల్ హిమ్ స్నేహితుడు, ఈ కాల్డ్ అస్ ఫ్రెండ్స్. మన దేవుడు స్నేహితులుగా పిలిచాడు. మనము వి ఫైండ్ ఎ ఫ్రెండ్ ఇన్ జీసస్, ఎ గ్రేట్ ఫ్రెండ్ ఇన్ జీసస్. అట్ ద సేమ్ టైం హ్యూమన్ లెవెల్లో ఒకవేళ మనం ఆరాధన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను బయలుపరుచుకుంటే, ప్రత్యక్షపరుచుకుంటే, నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? విల్ వి రన్ టు హిమ్, హాయ్ ఫ్రెండ్ లాగా పరిగెత్తుతామా? ఆయన రొమున అనుకున్న యోహాన్ కూడా మరి రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారి మహిమను చూచాడు. మరి ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన దాసులకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన చూడలేకపోయాడు యేసయ్య మహిమను. అందుకనే అంటాడు, భక్తులు మహిమ నుండి అధిక మహిమలోకి మనం దేవుని యొక్క మహిమను చూస్తామని, అందుకు మునుపెన్నడు చూడనంతగా చూస్తామని, చచ్చి పడిపోయినట్లుగా దేవుని పాదాల దగ్గర పడిపోయినట్టుగా చూస్తామని. మరి ఇక్కడ when we see him, if he really reveals where we come, whenever we worship, అక్కడ చూచిన వారందరూ కూడా మరి భయపడిపోయి, ఇంకా మేము మోషే కూడా భయంతో వెళ్తున్నాడు. ఆ అనేది ఎప్పుడు మన జీవితాల్లో చాలా అవసరం. ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఎంత తండ్రి అయిన దేవుడు, ఎంత స్నేహితుడిగా మనం పిలుస్తున్న దేవుడు ప్రభు. He desires intimacy, at the same time reverential intimacy. భక్తితో కూడుకున్న ఆ యొక్క వైఖరితో వెళ్తున్నాం. అంటే వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ వెన్ వీ గో ఇన్ టు హిస్ ప్రెజెన్స్ అనేది. అప్పుడైతే వారు బాహాటంగా పరిశుద్ధపరుచుకున్నారు. మనం ఏ విధంగా వెళ్తున్నాం? నిజమే, వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ కదా. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయనతో, దేవునితో సమాధాన స్థితిలోనికి వెళ్ళిపోయాం. కానీ ఆర్వి దేవుని సన్నిధిలో ఎంటర్ మై ప్రజెన్స్, నా కృపాసనం వద్దకు ధైర్యంగా రమ్మన్నారు. కానీ దేవుడు నిర్లక్ష్యంగా రమ్మనలేదు, యారగెంట్గా అంటే గర్విష్ఠులైపోయి రమ్మనలేదు. మా దేవుడే కదా, మా యేసయ్య కదా అన్నట్టుగా దేవుని సన్నిధికి
రావడానికి మన పర్మిషన్ లేదు. ఏదో క్యాజువల్గా వచ్చేసినట్లుగా సిద్ధపాటు లేకుండా ఎవరి సన్నిధికి వస్తున్నామో గుర్తించకుండా రావడం అది దేవుడు అంగీకరించడు. ఎలాంటి అంటాడు కదా, దీన్ని ధరించుకోండి ఆయనకు పిలుపుకు తగినట్లుగా విశ్వాసాన్ని, సాత్వికాన్ని, దయాళుత్వమును, మంచితనాన్ని ఇవన్నీ ధరించుకోండి. వాటన్నిటికీ పైన ప్రేమను ధరించుకోండి. ఒకరినొకరు సహించి ప్రేమించండి, క్షమించండి. దిస్ ఈస్ ద యాటిట్యూడ్. అలాంటి బిహేవియర్తో అప్రోప్రియేట్. వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ అప్రోప్రియేట్ వెన్ వి కమ్ టు దిస్ ప్రెసెన్స్? మనం ఇప్పుడు చదవబడిన ఆ యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు ఎలాంటి మనస్సుని కలిగి, యాటిట్యూడ్ని కలిగి ధరించుకొని రాగలం మనం? ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి మనము ఎంటర్ అవుతున్నాం. ఆయన ప్రోక్షించబడిన బట్టే మనము ఎంటర్ అవుతున్నాం అని చూస్తాం. అక్కడ ఏమంటున్నాడు? ఏబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటే. మరి ఈ ఇదే 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేల్ గురించి చెప్తూ ఏమంటున్నాడు? ఎవరైనా ఒకటి చదువుతారండి 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఓకే, ఎట్లా మాట్లాడుతున్నాడంట? విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి. అప్పుడైనా ఇప్పుడైనా ఇట్స్ అబౌట్ ఎలాంటి విశ్వాసంతో వచ్చాడు ఏబేలు అని చూస్తున్నాం. మనము చాలాసార్లు చూసాము ఆదికాండం 4వ అధ్యాయంలో. మరి అక్కడ కయీనేమో ద ఫస్ట్ బార్న్ ఫార్మర్గా ఉన్నట్టుగా చూస్తున్నాం. తన యొక్క పంటలో, తన వచ్చిన ప్రొడ్యూస్లో దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు అర్పణ. ఏబేలు మరి తన గొర్రెల మందల్లో షెపర్డ్ అయి, మరి గొర్రెల కాపరిగా క్రొవ్విన వాటిని మరి ఫస్ట్ బార్న్ని తీసుకుని వస్తున్నాడు దేవుని సన్నిధికి అర్పించడానికి. అయితే మనకి ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏమర్థమవుతుందంటే, ఇట్ ఈస్ నాట్ వాట్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఎలాంటి అర్పణ అర్పించారనేది కాదు అక్కడ. ఎందుకంటే స్పష్టంగా మనకి మోషే లేవికాండంలో చూస్తాం, గ్రెయిన్ ఆఫరింగ్ కూడా దేవుడు వాళ్ళకి సిద్ధపరిచాడు దేవుని సన్నిధిలో. ఇట్స్ నాట్ అబౌట్ ద ఆఫరింగ్, ఇట్స్ అబౌట్ దర్ హార్ట్స్. ఏ స్పిరిట్తో ఏబేల్ దేవుని సన్నిధికి వచ్చాడు, ఏ స్పిరిట్తో కయీన్ దేవుడి సన్నిధికి వచ్చాడు. ఏబేలేమో విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి ఆయన దేవునికి మరి అది ఇంపైన ధూపంగా ఉంది. ఆయన అర్పణ యాక్సెప్ట్ చేశాడు. హీ వాజ్ ప్లీజ్డ్, చాలా సంతోషపడాడు. దేవుని ఆ ఏబేలు అర్పించిన అర్పణ దేవుని సంతోషపెట్టినట్టుగా చూస్తాం. కయీను అర్పణ అయితే మరి దేవునికి హీ డిడ్ నాట్ యాక్సెప్ట్, ఆయన అంగీకరించలేదు. కయీన్ని అంగీకరించలేదు ఫస్ట్, బికాస్ ఆయన ఆ విశ్వాసంతో రాలేదు. చేయిస్తున్నాం ఏదో అన్నట్టుగా వచ్చాడు, కానీ ఆ విశ్వాసంతో దేవుని సన్నిధికి రాలేదు. కాబట్టే కయీన్ రిజెక్ట్ అయిపోయాడు. కానీ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా, దేవుడు కయీన్ని అర్పణను రిజెక్ట్ చేశాడు, కయీన్ రిజెక్ట్ చేశాడు, కానీ అక్కడ తీర్పు తీర్చేలేదు. ఏమంటాడు? చాలా చిన్నబుచ్చుకొని ఉన్నప్పుడు కయీన్తో, నువ్వు సత్క్రియ చేసినట్లయితే నేను అంగీకరించిన అంటాడు. అంటే వాట్ యు సీ ఇన్ దాట్? అంటే దేవుడు ఎంత శ్రద్ధ తన బిడ్డలకు నేర్పించే విషయంలో. యు లెర్న్ వాట్ ఈజ్ రాంగ్ విత్ యువర్ వర్షిప్. కయీను, నువ్వు నిజంగా
విశ్వాసంతో నేను నా దగ్గరికి వస్తే నేను అంగీకరించిన, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ యూ, ఐ వాంట్ టు యాక్సెప్ట్ యూ, ఐ వాంట్ యూ టు కమ్ ఇన్ దట్ వే. ఆ విధంగా నువ్వు రావాలని నేను ఆశపడుతున్నాను నా దగ్గరికి. నేను సిద్ధంగా ఉన్నాను నేను యాక్సెప్ట్ చేయను, కానీ రావాల్సిన విధంగా నువ్వు రావాలి అన్నట్టుగా ఆ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకేం అర్థమవుతుందంటే దేవుడు మనం అర్పించే ప్రతి ఆరాధనని అంగీకరించడు. God does not accept all kinds of worships offered to him. నేను ఎంత చక్కగా పాడుతున్నాను, నేను ఎంత మంచి మంచి మాటలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నాకు ఉన్నదంతా అమ్మేసి దేవునికి ఇచ్చేస్తున్నాను, ఆయన అందరికి కనిపించేలాగా ఎన్ని చేసినా రూపా నాకు వద్దు, ఈ అర్పణ నేను ఐ కెనాట్ టేక్ దిస్ అనొచ్చు మన దేవుని సన్నిధిలో. మనం ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్రశ్నించుకోలేము. నా ఆరాధన దేవునికి ప్లీజింగ్గా ఉందా, అది లేకపోతే ఆయన నేను నొప్పిస్తుందా, నా ఆరాధన, నా వైఖరి, నా ఆలోచన, ఇదేమన్నా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకున్నానికి వస్తున్నాను ఆ దేవుని దగ్గరికి, లేకపోతే ఆయన ఏమై అన్నాడో గుర్తించి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఆ గొప్ప ప్రివిలేజ్ని బట్టి ఆయన సన్నిధికి వస్తున్నామా? నేనేమన్నా మార్చుకోవాలా నా జీవితంలో ఆయన ఆరాధించినప్పుడు? ఎలాంటి వర్షిప్ నా దేవునికి ప్రీతికరంగా ఉంటుంది? ఇంకా దావీదైతే అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అంటే ద ప్లేస్ వీఆర్ బ్రోకెన్, ద ప్లేస్ వై ఆర్ వి బ్రోకెన్? బికాజ్ మన యారోగెన్స్ ఎక్కడైతే బ్రేక్, మన యొక్క గర్వం అహం బ్రేక్ అయిపోవాలా, మన స్వచిత్తాలు బ్రేక్ అయిపోవాలా దేవుని ఆ పరిశుద్ధ సన్నిధిలో. అలాంటి ఆరాధన కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటీవారినే నేను కోరుచున్నాను ఆత్మతో సత్యంతో. ఆవిడ అంటది, మరి ఈ కొండ మీద మీరు చేస్తారు, ఆ కొండ మీద మేము చేస్తాం, సమరయ స్త్రీ అంటది. మరి ఇప్పుడు ఎక్కడ అంటే, దేవా అమ్మా ఈ సమయం వచ్చేసింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కాదు ఇది, ఎక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధించేది అదే దేవునికి ఇష్టమైన ఆరాధన. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ప్లేస్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్స్ అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాట్ బికాజ్ ఇట్ ఈస్ చాలా మంది బ్లడ్ సాక్రిఫైస్ కాబట్టి ఏబేల్ది అంగీకరించండి. ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని చేత ఎబ్రిల్కి రాసిన పత్రికలో. ఆయన అర్పణ మరియు విశ్వాసం చేత ఆయన ఆఫర్ చేశాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. యాగం మరి స్పిరిట్ అండ్ ట్రూత్ లో మనం చూసాం, కయీన్ యొక్క స్పిరిట్ రైట్ లేదు దేవుని సన్నిధిలో. ఆ యొక్క దేవునికి లాయల్ గా ఫెయిత్ఫుల్ గా లేదు ఆ వర్షిప్. విశ్వాస్యతతో ఆయన తప్ప ఇంకెవరు లేరు నాకు, నా దేవుడే అని ఆయన సన్నిధిలో సాగిలపడే వర్షిప్ లేదు. ఆ వర్షిప్ అంతా కూడా కయీన్ మీద సెంటర్ అయి ఉంది. అంటే ఆయన చేసే ఆరాధన ఇట్స్ ఆల్ అబౌట్ కయీన్, నాట్ అబౌట్ గాడ్. చాలాసార్లు మన ఆరాధనలు కూడా ఆ ఫోకస్ అంతా మన మీదే ఉంటుంది, ఫోకస్ లైట్స్ అన్ని కూడా మన మీదే ఉంటాయి. మన ఆరాధన దేవుని హెచ్చించాలి, దేవుని కనపరచాలి అనేది దేవుని యొక్క ఆశ, పైన కాదు. చాలాసార్లు ఆసక్తితో ఆరాధించే ఆరాధన కూడా చూస్తాం. మనం ఆ ఆరాధన గ్రేటెస్ట్ అంటే చాలా పెద్ద సమూహంగా ఆరాధించారంటే మనం చూస్తే ఆ కొండ కిందే మోషే పైకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళమ్మో ఈయన మమ్మల్ని నడిపించే మోషే ఎక్కడికో వెళ్ళిపోయాడు, నువ్వు మాకు ఒక బంగారు దూడంచి అంటే దూడ అని వాళ్ళు అనలేదు. దే మేడ్ అతన్ని తీసుకొచ్చి ఆయన దానిలాగా తయారు చేసి అక్కడ పెట్టి దాని ముందు బలిపీఠం కట్టాడు. రేపు యెహోవాకు పండగ, ఎవరికి? యెహోవాకే మళ్ళీ పండగ ఆచరింతుము అంటే. గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దట్ వర్షిప్. ఎందుకంటే అంతకంటే ముందే 20వ అధ్యాయంలోనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు,
పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని ఎలాంటి రూపం చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదని చెప్పి మోషేని 24వ అధ్యాయంలో మనం చూస్తాం, కిందకు వచ్చి దేవుని మాటలని చెప్పినప్పుడు దాని చొప్పునే చేస్తామని వారు ఒప్పుకున్న తర్వాత వారిలో 70 మందిని పెద్దవారిని ఏర్పరచుకొని వారితో పాటు మరి అహరోను ఆయన కుమారుల్ని మోషే దేవుని సన్నిధికి పిలుస్తాడు. దేవుడు ఎంతవరకు చూస్తారంటే ఓన్లీ ఆయన పాదాలు మాత్రమే ఆయన చూస్తారు. ఆయన సన్నిధిలో వారు భోజనం చేసిరి అని ఉంటుంది 24వ అధ్యాయం. తర్వాత చూసుకొని టైం లేదు. అంటే దే హ్యావ్ టు ఏ ఎక్స్టెంట్ దే హ్యావ్ సీన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దే ఎంటర్డ్ హిస్ ప్రెజెన్స్. తర్వాత వాళ్ళని పంపించేస్తాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మీరు అహరోను ఊరు దగ్గర న్యాయం తీరుస్తారు వాళ్ళకి ఇన్ మై యాబ్సెన్స్ అని చెప్పి పంపిస్తాడు మోషే. తిరిగి వచ్చే లోపలే మనం ఎంత తొందరగా బ్రేక్ చేసేస్తామో చూడండి మన హృదయ దేవుని యొక్క మాటని. అక్కడ దేవుని యొక్క తీర్పును కూడా మనం చూస్తాం. అలాంటి వర్షిప్ ఇక్కడ మరి పెద్ద పెద్ద మెగా చర్చెస్ అని చెప్పేవాయి కూడా పనికిరావు. ఎందుకంటే అక్కడ మోర్ దెన్ ఎన్ని లక్షలు మరి 2 ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ కొండ కింద దేవుని ఆరాధిస్తూ. కానీ ఆయనకి ఇష్టమైన సత్యం లేదు అక్కడ. దేవుడికి ఏ విధమైన ఆరాధన ఇష్టమో ఆ విధంగా లేదు. దాన్ని బట్టి వారు మరి ఫాల్స్ వర్షిప్, అది దాంట్లో సత్యం లేకపోవడం చాలా సీరియస్ అది దేవుని సన్నిధిలో అని చూస్తాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ వార్ అని ఇప్పుడు కూడా వర్షిప్ వార్స్ జరుగుతాయి. మీరు ఇలా ఆరాధిస్తున్నారు, మేము అలాగా ఆరాధిస్తున్నామని ఒకరినొకరు పోల్చుకొని లేకపోతే అంగీకరించక మరి క్రిటిసైజ్ చేసుకునే పరిస్థితుల్లో ఇది ఎక్కడ మొదలైందని చూస్తున్నామంటే కయీన్ హేబెల్ దగ్గరే మొదలైనట్టు ఫస్ట్ వార్, యుద్ధం లాగా మొదటి హత్య వర్షిప్ ని బట్టే అక్కడ జరిగినట్టుగా చూస్తాం. దేవుడు నన్ను అంగీకరించలేదు, కయీన్ని బాధ, ఏబెల్ని అంగీకరించాడని దాన్ని బట్టే మరి అక్కడ ఆ హత్య జరిగినట్టుగా చూస్తాం. అందుకే దేవుడు మనని ఒకసారి చూసుకోమంటున్నాడు. వై డు వి వర్షిప్? ఓన్లీ టు గ్లోరిఫై గాడ్. హృదయాంతరంగంలో నుంచి ఆ మన మధ్యవర్తి ఆయన దేవుడు, ఆయన ప్రోక్షించబడిన రక్తం ద్వారా ఆయన పరిశుద్ధి సన్నిధికి వస్తున్న మనము దేవుని నామం మాత్రమే మహిమపరచబడాలి. ఆయన యొక్క మహోన్నత ప్రభావము, మహిమ, ఆయన పరిశుద్ధతను గ్రహించి దేవుని సన్నిధిలో అసలు కొద్ది మాటలు ఉంటే మేలేమో, చాలాసార్లు సైలెంట్గా ఉంటే అందుకని రాయించాడేమో ఆ భక్తుడు, సియోనులా మౌనంగా ఉండుట యెహోవాకు స్తుతి చెల్లించుటగా. ఒకసారి మాట కూడా రాదు ఆయన పరిశుద్ధ సన్నిధిలో. మనం ఎలా తీసుకుంటున్నాం దేవుని యొక్క ఆరాధనని? లైట్గా తీసుకుంటున్నామా? డు వి అండర్స్టాండ్ ద సీరియస్నెస్? అది ఎంత పరిశుద్ధమైంది, పవిత్రమైంది. రెవరెన్స్, అడోరేషన్ అంటారు చాలాసార్లు. అది మన యొక్క వర్షిప్ నుంచి మైనస్ అయిపోయిందేమో. దేవుని సన్నిధిలో మరి ఆయన్ని బట్టి మురిసిపోవడం, దేవుని అడోర్ చేయడం, అసలు ఆ మాటని కొంచెం ధ్యానించాలేమో. లాస్ట్ వీక్ అంతా నేను దేవా నాకు నేర్పించేసాను, నేను ఎట్లా అడోర్ చేయాలా? ఊరికే నీ సన్నిధికి ఒక పట్టి పట్టుకొని వచ్చినట్టు ప్రార్థనలు కాదు దేవా, ఇలాంటి టీచ్ మీ టు అడోర్ యూ హోలీ స్పిరిట్ గాడ్, టీచ్ మీ టు నో దేవుడు ఏమై ఉన్నాడో ఆయన యొక్క మరి గ్రహించుకోవడానికి, ఆయన మహాత్యాన్ని, మ్యాజెస్టీని గ్రహించుకోవడానికి. అంత రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నవాడైన దేవుడు, నా సృష్టికర్త అయిన దేవుడు ఏ విధంగా వెళ్ళాలి ఆయన పరిశుద్ధ సన్నిధి? ఎంత లైట్గా తీసుకుంటున్నామా మనం? హ్యావ్ వి మేకన్ మరి దేవుడిని చాలా కామన్గా
చేసేసామా మన హృదయాల్లో, మన జీవితాల్లో? మనకే లేనప్పుడు నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలకి ఏం నేర్పిస్తుంది? ఓన్లీ పైన మోకరించి మోకరించి అంటే అయిపోయిందా? హృదయంలో మోకరించక, హృదయంలో ఆ భయం లేనప్పుడు అసలు మనకి వి నీడ్ టు బి యెహోవా అండ్ భయభక్తుల చేత అభిషేకించబడాలేమోనండి. అందరికి కూడా సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా వి నీడ్ టు హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఎంత అండ్ వండర్ ఉన్నా బాబో ఎవరి సన్నిధిలో ఉన్నాను అనే భయం చాలా అవసరం మనకి. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి వర్షిప్ చేసేటప్పుడు మన వైఖరి దేవుని పట్ల ఎలా ఉందో, ఏం మార్చుకోవాలో చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామిరావు కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదలు పొందడం ప్రభావ, నీ ప్రేమ వేడి కృప ఉండడం తండ్రి, నీ దాసురాలు ప్రభావ, నీ దాసురాల ద్వారా దేవతను ప్రభావ నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మేము ఏ విధంగా ఆరాధించాలో ప్రభా, అదేవిధంగా దేవతను ప్రభా, ఒకరి పట్ల ఏ విధంగా తండ్రి మేము భేదాలు కలిగి ఉంటున్నాం, అనేక విషయాలు దేవతని ప్రభా నీ దాసురాల ద్వారా ప్రభా నువ్వు బోధించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ దాసురాలకు ఇచ్చిన ప్రభా వాక్య అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసురాలు ఇంకా అనేక స్థలాల్లో ప్రభా వాడుకుని తండ్రి, రూపసుహాసన గారిని ప్రభా అనేక స్థలాల్లో వాడుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా అయ్యా ప్రభా దీని యొక్క ప్రారంభంలో తండ్రి తల్లిగారిని వాడుకునే విధానం బట్టి వందనాలు తండ్రి. అనేక మందిని ప్రభా పరిచయం చేశారయ్యా, అందుని బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా లోతైన వాక్య మర్మాలు చెప్పగలిగే జ్ఞానాన్ని ఇచ్చావు. అంతేకాకుండా ప్రభా వ్యక్తిగత అనుభవాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ఒకరి మీద ఒకరి దేశం లేకుండా నేను ఏ విధంగా ఆరాధించాలో ప్రభా విధంగా ఆరాధించగల కృప మాకందరికీ దయచేయమని, మరి ప్రత్యేకంగా ప్రభా అయ్యా దేవతని ప్రభా మా శ్రమలలో కూడా ప్రభా నిశ్చితించగలిగే భాగ్యం ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎత్తబడి వాక్యం తండ్రి 30 60 ప్రభా 100 ఫలింపజేయండి. మేము కేవలం ప్రభా వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభా నీ కృపను నడిపించమని ప్రభా తల్లిగారి యొక్క దేవతను ప్రభా భర్తను, కుటుంబాన్ని, సంఘాన్ని, సేవను ప్రభా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రతిరోజు విధంగా నీ వాక్యం వినడానికి ప్రభా ఈ శాస్త్రమైన ప్లాట్ఫామ్ మాకు దయచేసిన ప్రభా బాబి రత్నాకర్ గారిని ప్రభా వారి కుటుంబాన్ని, సేవను ప్రభా దేవతను ప్రభా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహకరిస్తున్న దేవతని ప్రభా స్వరూప్ గారిని, ప్రభా జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రదీప్ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని, కోర్టు టీం వారిని ప్రభా పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా మా కోసం ప్రభా ప్రార్థన చేసే తరువులను ఇచ్చావు, ఆరాధించే వారిని ఇచ్చావు. అదేవిధంగా ప్రభా వాక్యం చెప్పేవారిని ఇచ్చి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల్లి గారిని సంపూర్ణంగా ముట్టండి, అడికారు మొదలుకొని నన్ను వరకు నీ ఆరోగ్యంతో నింపండి. అదేవిధంగా ప్రభా తండ్రి రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అశ్వదయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పైన ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా మా బిడ్డలు చాలా మంది ప్రభా అయ్యా నీట్ రాశారు, నీట్ పీజీ కూడా రాశారు ప్రభా. వారందరి యొక్క తండ్రి సీట్ల విషయంలో ప్రభా కౌన్సిలింగ్ విషయంలో చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభు శుద్ధి అయిన మార్గాన్ని చూపించమని, ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పైన దీవించమని మరొకసారి ప్రభా నీ వాక్యం చెప్పిన దాసులను జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము దయచేయము, మా కర్మం క్షమించుము, అపరాధములను క్షమించుము, తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.
థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన రూపాకకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ముగించుకుందామండి.